హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్యు వ్లాగ్స్. ఈరోజైతే నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే షేర్ చేసుకుంటున్నాను. అందులోనూ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయి. నేను చేసిన ఈ 5 తప్పులు మీరు చేయరని అయితే నేను ఆశిస్తున్నాను. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మొదట్లో చాలా విషయాలు తెలియక కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. ఈ వీడియో అయితే అందుకే నేను చేస్తున్నాను అన్నమాట. మీకోసం ఆలోచించి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిదైతే వ్యూస్ రాకపోతే వెంటనే నిరాశపడతారు. ఈ విషయం గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నా. చాలామంది మొదటి కొన్ని వీడియోలకు వ్యూస్ రాకపోతే ఛానల్ వదిలేస్తారు. కానీ యూట్యూబ్లో ఎదగడానికి సమయం పడుతుంది. మనం రెగ్యులర్గా కంటెంట్ పెడితేనే మనకు వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. మనం ఫస్ట్ ఒక వీడియో 2 వీడియో లేదా ఒక 10 వీడియోలు పెట్టిన వెంటనే వ్యూస్ రావాలంటే రావు. కొంతమందికి ఏమవుతుందంటే ఫస్ట్ ఒక వీడియో పెట్టిన వెంటనే బాగా వైరల్ అయిపోతుంది అనమాట. కొంతమంది ఒక 100 వీడియో ఒక 100 కానీ 60, 70 అలా ఎక్కువ మొత్తంలో పెట్టినా కూడా తొందరగా వైరల్ కావు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇంకా అసలు ఛానల్లే మానేస్తారనమాట. అది మొదటి తప్పు. మనకి వ్యూస్ వస్తున్నాయా లేదా అనేది అయితే అవుట్ ఆఫ్ ఫస్ట్ అయితే మనం ఒక కంటెంట్ తీసుకున్నాం కాబట్టి ఆ కంటెంట్కి తగినటువంటి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయాలి. రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టాలన్నమాట. ఆ కంటెంట్కి సంబంధించి మనమైతే మంచి కంటెంట్ అయితే తీసుకోవాలి. మీరు ఏ దాని మీదైనా తీసుకోండి. అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండే కంటెంట్ అయితే తీసుకున్నారంటే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేకైతే అవకాశం ఉంటుంది. మీరు వీడియో పెట్టిన వెంటనే వ్యూస్ రాలేదని అయితే నిరాశ పడకండి. మొదట్లో పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా 1, 2, 10, 20 అలా వ్యూస్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఇప్పుడైతే సక్సెస్ వచ్చింది. ఆ విషయాన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకొని వ్యూస్ రాలేదని నిరాశ పడకుండా ఉంటారని రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఇదైతే మొదటిదనమాట. రెండోది ఏంటో చూద్దాం. రెండవది వచ్చేసి అయితే థంబ్నెయిల్కు తర్వాత టైటిల్కి అయితే చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది అయితే అలానే చేస్తారనమాట. వీడియో అయితే మంచి కంటెంట్తోనే చాలా బాగుంటుంది. వీడియో లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ, షార్ట్ వీడియోకి అయితే థంబ్నెయిల్ అవసరం లేదు. నేనైతే లాంగ్ వీడియో గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. లాంగ్ వీడియో చాలా కష్టపడి మీరు ఫుల్ వీడియో తీస్తారు. లాంగ్ వీడియో అయితే దానికి థంబ్నెయిల్ అయితే కరెక్ట్గా సెట్ చేయకుండా ఏదో ఒకటిలే ఇప్పుడు కష్టపడలేము ఏదో విధంగా ఉండి అని మీరు అప్లోడ్ చేశారంటే వీడియో టైటిల్ కూడా చాలా దానికి సంబంధించిన చాలా ఆసక్తికరంగా ఉండాలన్నమాట. అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కాదు, అందులో ఉండేది ఇంకొంచెం ఆసక్తి కలిగించే విధంగా ఉండాలన్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన వీడియో ఎవరైనా చూడాలి అంటే ముందుగా థంబ్నెయిల్ చూసే తర్వాత మన వీడియో క్లిక్ చేస్తారు. థంబ్నెయిల్ మీద థంబ్నెయిల్ క్లిక్ చేస్తే మన వీడియో ఆన్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. థంబ్నెయిల్ కొంచెం ఆలస్యమైనా కూడా చాలా నీట్గా మీరు అనుకున్న విషయాన్ని వీడియోలో ఉన్న విషయాన్ని మొత్తం ఆ ఒక్క థంబ్నెయిల్లోనే తెలుస్తుంది. కాబట్టి కొంచెం ఆలస్యమైనా పర్లేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలస్యమైనా పర్లేదు. థంబ్నెయిల్ అయితే చాలా క్లియర్గా చేసి అయితే మీరు అప్లోడ్ చేయండి. తర్వాత టైటిల్ అయితే వీడియోకి సంబంధించిన టైటిల్ చాలా ఆకర్షణీయంగా ఉండాలన్నమాట. చూసిన వెంటనే క్లిక్ చేయాలి అనిపించే విధంగా ఉండాలి. మీరు ఏ కంటెంట్ అయినా తీసుకున్నా పర్వాలేదు. టైటిల్ అయితే మంచిగా ఉంటేనే క్లిక్ అవ్వడానికి అయితే వీడియో అవకాశం ఉంటుంది. అయితే వెంటనే అయితే నిరాశ పడాల్సిన అవసరం లేదు. మెల్లగా అయితే వ్యూస్ వస్తాయి. మీరు థంబ్నెయిల్ కరెక్ట్గా ఇవ్వండి, టైటిల్ కూడా కరెక్ట్గా ఇస్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది యూట్యూబ్లో. ఇక మూడవది అయితే రెగ్యులర్గా వీడియోలు పెట్టకపోవడం. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వీడియో పెడతారు, తర్వాత ఒక 1 వీక్ ఒక 10 డేస్ అయినా ఉంటారనమాట. అసలు వీడియోస్ అప్లోడ్ చేయరు. మనం ఎప్పుడైతే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తామో అప్పుడే మన ఛానల్కి అనేది గ్రోత్ అయితే పెరుగుతుంది. అంతవరకు అయితే గ్రోత్ ఉండదన్నమాట. మనం ఎలాగైతే డైలీ వర్క్కి వెళ్తేనే ఎలా డబ్బులు వస్తాయో ఇది కూడా అంతే. ప్రతిరోజు మనం డైలీ వ్లాగ్స్ కానీ లేకపోతే లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ తప్పకుండా అప్లోడ్ చేయాలి. మనం అప్లోడ్ చేసినప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది అనమాట. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. చాలా గ్యాప్ అయితే ఇవ్వద్దు. ఒక 1 డే ఏదైనా సమయం బట్టి 1 డే అయితే ఇవ్వచ్చు, కానీ ఒక 2 డేస్ 3 డేస్ వీలైతే 1 వీక్ కూడా ఇస్తారు కొంతమంది. అలా అస్సలు ఇవ్వకూడదు. గ్యాప్ అయితే అస్సలు ఉండకూడదు యూట్యూబ్లో. ప్రతిరోజు అయితే ఒకవేళ మీకు లాంగ్ వీడియో చేయడానికి అయితే వీలు లేదు, షార్ట్ వీడియో ఏదో ఒక షార్ట్ వీడియో అయినా పెట్టండి. కానీ ఒక రోజునైతే ఖాళీగా అయితే ఉంచొద్దు. మనం అలా ఖాళీ ఉంచినప్పుడు ఏమవుతుందంటే
ఎదిగిన కొంచెం కూడా తగ్గుతుందన్నమాట. సక్సెస్ అయితే ఇంకోసారి రాకుండా వచ్చిన కొంచెం సక్సెస్ కూడా వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఉంటుందన్నమాట. మీరు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టాలి ప్రతిరోజు. రోజుకి ఒక లాంగ్ వీడియో పెట్టలేకపోయినా రోజు మార్చి రోజైనా ఒక లాంగ్ వీడియో పెట్టండి. షార్ట్ అయితే డైలీ ఎన్నైనా పెట్టచ్చు. దాదాపు ఒక 5 వరకైనా పెట్టుకోండి, ఏమీ అవ్వదు. ఒకవేళ మీ దగ్గర షార్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి, మేము పెట్టుకోగలం అనుకుంటే 5 అయినా పెట్టుకోండి. ఒకవేళ మేము పెట్టలేము అనుకుంటే కనీసం 1 ఇంకా పెట్టగలమంటే 2 అలా పెట్టుకోవచ్చు అనమాట. రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టండి. ఇదే అనమాట మెయిన్ పాయింట్. అయితే రెగ్యులర్గా వీడియోస్ పెడితే నిరాశ పడకుండా రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం వల్ల మీకైతే ఛానల్ అయితే గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మొదట్లో నేను కూడా నిరాశ పడేదాన్ని, వ్యూస్ సరిగా రావడం లేదని రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కాదనమాట. అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పులు మీరు చేయకూడదు అనేది నేను చెప్తున్నాను. ఈ విషయాన్ని అయితే మీరు దృష్టిలో ఉంచుకోండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే తప్పకుండా అప్లోడ్ చేయండి, డైలీ అప్లోడ్ చేయండి. ఇక 4వ విషయానికి వస్తే కామెంట్స్ ప్రేక్షకులను పట్టించుకోకపోవడం. ఈ విషయం అయితే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది 4వది అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన ఏదైనా కామెంట్ అయినా సరే, లేకుంటే ప్రేక్షకులు ఏదైనా రియాక్ట్ అయినా కూడా మీరు వెంటనే వాళ్ళకి స్పందించండి. వెంటనే వాళ్ళకి రిప్లై ఇవ్వడము, లేకపోతే థ్యాంక్స్ అని చెప్పడము. బ్యాడ్ కామెంట్స్ అయితే మీరు అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. మీరు బ్యాడ్ని అయితే అస్సలు పట్టించుకోవద్దు. పాజిటివ్ని అయితేనే పట్టించుకోండి, నెగిటివ్ని అస్సలు పట్టించుకోవద్దు. మనం సక్సెస్ అవ్వాలి అనే ఆశయంతో వచ్చినాం కాబట్టి, కొంచెము ఎదగాలి, యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వాలి అని వచ్చాం కాబట్టి మనము పాజిటివ్గానే ఆలోచించి పాజిటివ్నే తీసుకోవాలి. ఈ విషయాన్ని అయితే నేను చాలాసార్లు చెప్పాను అనమాట వీడియోస్లో కూడా. మనం పాజిటివ్గా ఆలోచించితేనే యూట్యూబ్లో కూడా సక్సెస్ అయ్యేకైతే అవకాశం ఉంటుంది. మనమైతే చాలామంది చూస్తుంటాం కదా, కొంచెం ఫేమ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే కామెంట్స్కి అసలు రిప్లై ఇవ్వరు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఏదైనా మంచి కామెంట్ పెడదామన్నా వీళ్ళు కామెంట్ పెట్టినా కూడా ఏం రిప్లై ఇవ్వరులే అనే ఆలోచన మైండ్ సెట్ అయితే ప్రేక్షకులకు ఉంటుందన్నమాట. చూడడానికి కూడా మన వీడియోస్ చూడడానికి కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. మనం వీడియోస్ పెట్టిన వెంటనే ఏదో ఒక కామెంట్స్ వస్తుంది, సరే దానికి ఏదో ఒక రిప్లై ఇచ్చారంటే వాళ్ళు రెగ్యులర్గా కామెంట్ చేయడము పాజిటివ్గా మన ఛానల్ని ఇంకా ఎంకరేజ్ చేయడం అలా చేస్తారనమాట. అదే మనకు బలము. వాళ్ళ కామెంట్సే మనకు బలము. మీరు పాజిటివ్నే తీసుకోండి, నెగిటివ్ని అస్సలు తీసుకోవద్దు. పాజిటివ్ని తీసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలం. ఇక 5వది ఏమిటంటే ఇతర యూట్యూబర్స్తో మనల్ని మనం పోల్చుకోవడం. అంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, నాకు ఎందుకు రావడం లేదని ఆలోచించడం. ఆ ఆలోచన మిమ్మల్ని 50% దెబ్బతీస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యూట్యూబ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, మనం ఒక వీడియో పెట్టిన వెంటనే అందరికీ చూపించదన్నమాట. కొన్ని గంటల తర్వాత, ఒక రోజు తర్వాత, ఒక వారం తర్వాత, ఒక 1 మంత్ కూడా పట్టవచ్చు చూపించడానికి, అందరికి చూపించడానికి. కానీ ఖచ్చితంగా అయితే చూపిస్తుంది, వ్యూస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. మనం వీడియో పెట్టంగానే వ్యూస్ వాళ్ళకైతే వచ్చాయి, మాకైతే రాలేదని మీరు అస్సలు నిరాశపడద్దు, మీరు అస్సలు బాధపడద్దు. రెగ్యులర్గా మీరు అప్లోడ్ చేశారంటే ఈ బాధ అయితే అస్సలు ఉండదు. దీని గురించి ఆలోచించారంటే మీరు వీడియో చేయాలన్న ఆసక్తి తగ్గుతుంది. అసలు యూట్యూబ్ మానేద్దామనే ఆలోచన అయితే మీకు ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పక్కనోడికి ఎక్కువ వస్తున్నాయి వ్యూస్, వాడి వీడియోలో ఏముంది, నా వీడియోలో ఏం లేదనే విషయాన్ని అయితే మీరు బాగా గమనిస్తారు. అదైతే నేను బాగా తెలుసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను కూడా మొదట్లో ఇలానే ఆలోచించేదాన్ని. అందుకే ఈ 5 తప్పులు మీరు చేయకూడదని అయితే నేను కోరుకుంటున్నాను. మీరు ఒకవేళ అలానే పోల్చుకొని సక్సెస్ అవ్వాలని పాజిటివ్గా ఆలోచించి ఈ విధంగా చేయండి. ఓహో, ఆయనకి ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది కదా, నాకు కూడా ఏదో ఒక రోజు అయితే సక్సెస్ వస్తుంది. ఆయన వీడియోలో ఏది ఉంది, ఏదంత ఆసక్తిగా చూపించారనే విషయాన్ని గమనించుకొని మీరు కూడా అంతకంటే బాగా చేయడము, లేకపోతే అంతకంటే టైటిల్ కానీ, థంబ్నెయిల్ కానీ, కంటెంట్ కానీ బాగా ఇవ్వడము అలా జరిగితే మీది కూడా యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. అంతేగాని వాడిది వస్తుంది, మనము ఎన్ని చేసినా కూడా మనకైతే వ్యూస్ రావు, మనకి సక్సెస్ అవ్వలేమని వీడియో పెట్టంగానే ఎవరికైతే వ్యూస్ రావు, ఇదైతే నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా మొదట 1-2 నుంచే ముందుకు వెళ్ళింటారనమాట. వీడియో పెట్టిన వెంటనే మిలియన్ వేసే వ్యూస్ ఎవరికి రావు. ఈ విషయాన్ని అయితే మీరు బాగా గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు ఇంకొకరితో పోల్చుకోవాలనుకుంటే ఏదైనా క్యాప్షన్ కానీ, టైటిల్ కానీ, థంబ్నెయిల్ కానీ, కంటెంట్ కానీ ఇంకా వాళ్ళకంటే బెటర్గా చేయాలని ఆలోచించండి. పాజిటివ్గానే ఆలోచించండి కానీ నెగిటివ్గా అస్సలు ఆలోచించద్దు. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడే మీ లైఫ్లోకి అనేది సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది.
యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. సమయం పడుతుంది. ఓర్పు సహనం అనేది చాలా అవసరం. క్రమం తప్పకుండా వీడియోలు చేయాలి. రెగ్యులర్గా మనం వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి వీడియోస్ చేసినామంటే లాభం లేదు. ప్రతిరోజు అయితే మీకు లాంగ్ వీడియో చేయడానికి వీలు లేదనుకుంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఒకవేళ మీకు లాంగ్ వీడియో చేయడానికి అవకాశం ఉంది అంటే మీరు లాంగ్ వీడియో అయినా చేయొచ్చు. మీరు ఏ వీడియో చేసినా పర్వాలేదు, కానీ వీడియోస్కి అయితే గివ్ అప్ అయితే ఇవ్వద్దు. వీడియోస్ అయితే అసలు ఆపద్దని నేను ఇదే ముందుగా చెప్తానన్నమాట. నిరాశపడద్దు, బ్యాడ్ కామెంట్స్ని పట్టించుకోవద్దు. పాజిటివ్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి రిప్లై ఇవ్వండి. మనము రెగ్యులర్గా కంటెంట్ అయితే చాలా క్లియర్ కట్గా ఇచ్చే విధంగా అయితే ఉండాలి. నేను చెప్పిన ఈ 5 తప్పులు అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే చేసే ఉంటారు, కానీ ఇప్పటి నుంచి అయితే అలా చేయకండి. మీరు ఏదైనా పాజిటివ్గానే తీసుకొని రెగ్యులర్గా కంటెంట్ చేయండి. ఇక నుంచి అయితే ఈ 5 విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని అయితే ప్రవర్తించండి. సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది యూట్యూబ్లో. ఎందుకంటే నేను కూడా ఒక చిన్న యూట్యూబర్ని, నేను పెద్ద యూట్యూబర్ని కాదు. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఏ కంటెంట్ అయితే కోరుకుంటున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను, వీడియో కూడా చేస్తాను. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను. బాయ్, నమస్కారం.